సంక్షిప్త భాగవతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసుదేవాయ. భాగవత కథను మొదట నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించాడు. బ్రహ్మ నారదునికి ఉపదేశించాడు. నారదుడు వ్యాసునకు ఉపదేశించాడు. వ్యాసుడు ఈ భాగవతాన్ని 12 స్కందాలలో రచించాడు. ఈ భాగవతం వినడం వల్ల ఎవరైనా ఎలా తరిస్తారో నారదుడు వ్యాసునికి చెబుతున్నాడు. పూర్వము నారదుడు ఒక దాసీపుత్రుడు. తను చిన్నతనంలోనే తన తండ్రి మరణించాడు. తను తన తల్లి ఆ ఇంట చాకిరీ చేస్తూ బ్రతికేవాళ్ళు. ఒకసారి కొందరు యోగులు, జ్ఞానులు చాతుర్మాస వ్రతం చేస్తూ ఆ ఊరికి దగ్గరలో ఉన్నారు. ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళ సేవ కొరకు నారదుడు వాళ్ళ అమ్మను నియమించారు. ఆ మహాత్ముల సేవ చేసే భాగ్యం కలిగినందుకు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. వాళ్లకు చేసిన సేవల వల్ల ఆ మునులు వాళ్ళ సేవలకు సంతసించి వాళ్ళు వెళ్ళే ముందు ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు. ఇలా కొన్ని రోజులకు నారదుని తల్లి పాము కాటుతో మరణించింది. తర్వాత ఆ నామాన్ని అలాగే జపిస్తూ ఉంటే కొంతకాలానికి నారాయణుని సంకల్పం ద్వారా బ్రహ్మ నుండి జన్మించాడు. ఇంత స్థితి రావడానికి భాగవత శ్రవణమని వ్యాసునికి నారదుడు వివరించాడు. ఈ భాగవతాన్ని వ్యాసుల వారు శుకయోగీంద్రులకు చెప్పారు. ఈ శుకయోగీంద్రులు పరీక్షిన్ మహారాజుకు చెప్పి తరింపజేశాడు. ఇట్లు పరీక్షిన్ మహారాజు యొక్క చరిత్ర సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరిస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు అభిమన్యుని పుత్రుడు. అభిమన్యుడు అర్జునుని పుత్రుడు. అర్జునుడు పాండవ మధ్యముడు. ఆ పాండవుల ఆప్తుడు శ్రీకృష్ణుడు. అంటే భాగవతం కృష్ణ కథ. భాగవతంలోని 12 స్కందాలలో 10వ స్కందము నుండి కృష్ణుని కథలు, లీలలు ఎక్కువగా ఉంటాయి. 9 స్కందాలు వింటే కానీ కృష్ణుని లీలలు అర్థము కావు. భారత యుద్ధం పూర్తి అయిన తర్వాత అశ్వత్థామ దుర్యోధనుని ప్రీతి కొరకు అపాండవులను చేస్తానని బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తాడు. అశ్వత్థామకు అస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు, ఉపసంహరించడం తెలియదు. అర్జునునికి ప్రయోగించడము, ఉపసంహరించడము రెండునూ తెలుసు. అర్జునుడు దానికి సమాధానంగా ఆ అస్త్రాన్ని వదిలాడు. అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆ అస్త్రం, అర్జునుడు వేసిన అస్త్రం చేత పాండవులు రక్షింపబడ్డారు. కానీ ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశాంకురాన్ని, గర్భంలో ఉన్న శిశువుని మంటలతో మండిస్తూ ఉంటే కృష్ణుని యొక్క కరుణా వీక్షణాలతో శిశువు రక్షింపబడ్డాడు. ఈ శిశువుకు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణుని గద చేత మంటలను ఆర్పించాడు. ఈ శిశువు పుట్టిన తరువాత తనను తల్లి గర్భంలో రక్షించినది ఎవరా అని చూస్తున్నాడు. ఇతడు చుట్టూ పరీక్షించి చూస్తూ ఉండడం వలన ఇతనికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఇతను పెరిగి పెద్దగైన తరువాత కృష్ణ భగవానుడు అవతారం చాలించడం జరుగుతుంది. ధర్మరాజు, పాండవులు మహాప్రస్థావానికి వెడుతూ పరీక్షిత్తును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఈ పరీక్షిత్తు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న రోజుల్లో కలి ప్రవేశించడం జరుగుతుంది. కలిని నిగ్రహించడానికి బయలుదేరాడు రాజు. ఒకానొక ప్రదేశంలో ఒక ఆవు కన్నీరుకు అరుస్తుంది. దాని వద్ద ఒక వృషభం వస్తుంది. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. జంతు భాష తెలిసిన వాడగుడ చేత వింటున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభము ధర్మదేవత. ఇంతలో ఒక నీచ పురుషుడు రాజలాంఛనాలతో వచ్చి ఆ ఆవును తన్నాడు. వెంటనే అక్కడే ఉన్న రాజు స్పందించి అతనిపై బాణం ఎక్కుబెట్టాడు. వెంటనే అతడు నేను కలిపురుషుణ్ణి అని భయపడుతూ వివరించాడు. మీరు ధర్మాత్ములు కాబట్టి నాకు కూడా
కలియుగంలో స్థానాన్ని కల్పించమంటాడు. అప్పుడు ఆ రాజు, సరే, ఎక్కడైతే అసత్యం ఉంటుందో, ఎక్కడైతే స్త్రీ వ్యామోహం ఉంటుందో, ఎక్కడ జూదం ఉంటుందో, ఎక్కడ వంచన ఉంటుందో, ఎక్కడ అశౌచం ఉంటుందో, ఎక్కడ అనాచారం ఉంటుందో అక్కడే ఉండమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ తప్పులన్నీ ఎక్కడా జరగకుండా పరిపాలిస్తుంటాడు. ఇలా ఉండగా పరీక్షిత్తు క్రూర మృగాలను వేటాడడానికి అడవికి వెళ్తాడు. ఒంటరిగా ఆ అడవిలో చిక్కుబడ్డాడు. దాహం వేసింది. అక్కడే తపస్సు చేస్తున్న శమైక్య మహర్షి దగ్గరకు వెళ్తాడు. ఆ మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ స్థితిలో రాజు నీరు ఇవ్వమని అడుగుతాడు. మహర్షి సమాధి స్థితిలో ఉండడం వల్ల మాట్లాడలేదు. ఈ పరీక్షిత్తుకు ఆవేశంతో, కోపంలో అక్కడే చచ్చిపడి ఉన్న ఒక సర్పాన్ని మహర్షి మెడలో వేసి వెళ్తాడు. ఈ స్థితికి రాజు కలగడానికి కలిపురుషుడే కారణం. రాజు వెళ్ళాక మహర్షిపుత్రుడైన శృంగి వచ్చి తన తండ్రి మెడలో వేసిన సర్పాన్ని చూసి కోపంతో, ఇలా చేసిన వాడు 7 రోజులలో చనిపోవుగాక అని శాపం పెట్టాడు. శాపం పెట్టాడని గ్రహించిన తన తండ్రి దివ్య దృష్టితో వేసినవాడు పరీక్షిత్తు కలి ప్రభావం చేత వేశాడని గ్రహించి తన కుమారుడు తొందరపడ్డాడని గ్రహించాడు. ఈ విషయాన్ని పరీక్షిత్తునకు ఇతర మునుల చేత చెప్పి పంపాడు. 7 రోజులలో చనిపోతాడని వివరించారు. వెంటనే పరీక్షిత్తు ప్రతిశాపం పెట్టే సమర్థుడే అయినా నిగ్రహించుకొని చేసిన తప్పిదాన్ని తెలుసుకొని ఈ 7 రోజులలో ఎలా తరించాలి అని ఆలోచించాడు. వెంటనే రాజ్యాన్ని జనమేజయునికి అప్పగించి గంగా నదీ తీరానికి వెళ్ళి ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. చుట్టూ మహర్షులు, వ్యాసుడు మొదలగు వారు ఉండగా సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయములో ఎదురుగా ఒక మునిబాలుడు వచ్చి ఆపాడు. వెంటనే వచ్చిన అతను అవధూత శుకమహామునీంద్రులు ఎందుకు విచారిస్తున్నావని రాజును అడిగాడు. అప్పుడు తనకు చనిపోవడానికి 7 రోజులే ఉందని, తనకు కలిగిన శాపము గురించి వివరించి చెబుతాడు. తనకు 7 రోజులలో ముక్తిని పొందే మార్గము వివరించమంటాడు. అందుకు శుకమహాముని, 7 రోజులు ఎందుకు, తరించాలనుకుంటే ఒక ముహూర్త కాలం చాలు అని ఖట్వాంగుడనే రాజు ఉండేవాడని, దేవదాన యుద్ధంలో దేవతలకు సహాయంగా వెళ్ళి దేవతలకు విజయం చేకూర్చాడని, అప్పుడు అతన్ని ఏదైనా వరం కోరుకోమంటారు. ఖట్వాంగుడు తన ఆయువు ఎంత ఉందో చెప్పమంటాడు. 2 ముహూర్తాల కాలం ఉందన్నారు. వెంటనే రాజు దేవతలను ఒక క్షణకాలంలో భూమిపై ఉంచమంటాడు. అలాగే భూమిపై దించారు దేవతలు. రాజ్యాన్ని పుత్రునికి అప్పగించి వెంటనే తాను యోగంలో కూర్చొని ఇంద్రియాల వృత్తులను మనస్సు ద్వారా నియంత్రించి మనస్సును బుద్ధి యందు నిలిపి బుద్ధిని భగవంతుని యందు నిలిపి మోక్షాన్ని పొందాడు. ఇలా ఖట్వాంగుని చరిత్రను పరీక్షిత్తునకు వివరించి స్థిమితపరిచాడు. శుకయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు భాగవత వృత్తాంతమును వివిధ కథల రూపంలో చెబుతుంటాడు. అందులో ఒకటి ధ్రువ చరిత్ర. ధ్రువుడి తండ్రి ఉత్తానపాదుడు. ఇతనికి 2 భార్యలు. ఒకరు సురుచి, ఇంకొకరు సునీత. ధ్రువుడు సునీత కొడుకు, ఉత్తముడు సురుచి కొడుకు. ఒకప్పుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుంటే ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నిస్తే ధ్రువుడి చేయి పట్టి సురుచి లాగివేస్తుంది. నీవు కూర్చోవడానికి అర్హత లేదు, నీవు నా కడుపున పుట్టలేదు కదా అని అంటుంది. అప్పుడు ధ్రువుడు ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరకు పోయి చెబుతాడు. తల్లి చాలా బాధపడుతూ, నిజమే నాన్న, అలాంటి భోగం పొందాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. నీవు హరిని ఆశ్రయించు. మీ నాన్న, మీ తాత ఉన్నత స్థితిలో ఉన్నారంటే హరిని ఆశ్రయించడం చేతనే. నీవు కూడా హరిని ఆశ్రయించు అని బోధిస్తుంది. తల్లి మాట ప్రకారం ధ్రువుడు తపస్సు చేసి హరిని మెప్పిస్తాడు. హరి ప్రత్యక్షమై ధ్రువుడికి ధ్రువలోకాన్ని అనుగ్రహిస్తాడు.
ధ్రువలోకం పొందే వరకు అనేక సంవత్సరములు భూమిని నిరాటంకంగా అన్ని భోగభాగ్యాలతో అనుభవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. ఇది ధ్రువ చరిత్ర. తర్వాత ఇంకొక కథ చెప్పనారంభించాడు. అది ప్రహ్లాదుని చరిత్ర. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. ఇతడు పుట్టుకతోనే మహాజ్ఞాని, విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. కుమారుడు విష్ణువును పూజించడం నచ్చక తన గురువైన శుక్రాచార్యుని పుత్రుడైన చండమార్కుల వారిని రప్పించి వారికి అప్పగిస్తాడు. తనకు అనుకూలంగా బోధించి తీసుకురమ్మని గురుకులానికి పంపిస్తాడు. కొంతకాలం తర్వాత విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చిందోనని గురుకులం నుండి రప్పించి బాలుని ఒడిలో కూర్చోబెట్టుకొని అడుగుతాడు. గురువులు చెప్పనివి ఎన్నో విషయాలు శ్రీహరి గురించి వివరిస్తాడు. అప్పుడు ఆ దానవరాజుకు కోపం వస్తుంది. హిరణ్యకశిపుడు గురువులను నిందిస్తాడు. కోపంతో తనకు అనుకూలంగా మరల బోధించి తీసుకురమ్మని పంపిస్తాడు. తర్వాత గురువులు శ్రీహరిని కాకుండా మిగతా విషయాలు అన్నీ బోధిస్తారు. కానీ స్వతహాగానే తల్లి గర్భము నుండే శ్రీహరిని ధ్యానించేవాడు. దైవాంశ సంభూతుడైన ప్రహ్లాదుడు గురువులు బోధించనివి కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు గ్రహించాడు. మరల గురుకులం నుండి పిలిపించి విద్యాభ్యాసం గురించి తెలుసుకోగోరుతాడు. అప్పుడు మళ్ళీ శ్రీహరి గురించే కీర్తించేవాడు. ఇందుకు తండ్రి మహా కోపంతో ప్రహ్లాదుని కొండలపై నుండి తోసి చంపమంటాడు. ఏనుగులతో తొక్కించి చంపమంటాడు. పులులకు ఆహారంగా వేయమంటాడు. ప్రతిసారి శ్రీహరి రక్షిస్తూ పోయాడు. ఎలా చంపించినా చావకపోయేసరికి విసుగు చెంది శ్రీహరి ఎక్కడున్నాడురా అని గద్దించి అడుగుతాడు. ప్రహ్లాదుడు తండ్రి శ్రీహరి ఇందు కలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటూ సమాధానం చెబుతాడు. అయితే ఈ స్తంభంలో శ్రీహరిని చూపగలవా అని తన గదతో కొడతాడు. అప్పుడు స్తంభము నుండి శ్రీహరి ఉద్భవించి హిరణ్యకశిపుని తన వాడి గోళ్లతో చీల్చి సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఇది ప్రహ్లాదుని చరిత్ర. కొద్దిసేపు ఆగి మరల చెప్పనారంభించాడు. భాగవతంలో ముఖ్యమైన కథ గజేంద్ర మోక్షం. ఒకప్పుడు గజేంద్రుడు తన పరివారంతో మంత్రి సామంతులతో విహరిస్తూ వేసవికాల మగుట చేత దప్పిగొన్నవి అయి దగ్గరలో ఉన్న సరోవరంలోకి దిగి నీటిని త్రాగుచూ అందులో నీటిని అతలాకుతలం చేయసాగారు. అందులోని చిన్న చిన్న జీవులు భయంతో చెల్లా చెదరయ్యాయి. అందులో ఉన్న ఒక భయంకరమైన ముసలి ఒకటి గజేంద్రుడి ఒక కాలును ముసలి నోటితో కరిచి పట్టుకుంటుంది. నీటిలో ముసలి బలం ఎక్కువగా ఉంటుంది. ఇంతలో మిగతా ఏనుగులన్నీ ఒడ్డుకు చేరుకుంటాయి. గజేంద్రుడు ఎంతగా ప్రయత్నించినను ముసలి బారి నుండి విడిపించుకోలేకపోతుంది. ఇక చేసేది లేక నారాయణుని ఆరాధించడం మొదలు పెడతాడు. ఇది గజేంద్రుడి పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి, గొప్ప విష్ణు భక్తుడు. ఒకప్పుడు అగస్త్యుల వారు వెడుతూ ఉంటే నిర్లక్ష్యం చేశాడు. అందుకు అగస్త్యుడు వెంటనే ఏనుగు అవుతావని శపించాడు. ఆ తర్వాత గజేంద్రుడు ఏనుగుగా జన్మనెత్తి ముసలి బారిన పడి కర్మఫలాన్ని అనుభవించి నారాయణుని అనుగ్రహం చేత సుదర్శన చక్రంతో ముసలిని చంపి గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు అంటూ శుకయోగీంద్రులు పరీక్షిన్ మహారాజుకు ఎంతో వైభవంగా వివరించాడు. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా చదివిన తరిస్తారని వివరించాడు. తర్వాత వామన చరిత్ర చెప్పనారంభించాడు. ఒకప్పుడు దానవ చక్రవర్తి అయిన బలి ఇతడు ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. విరోచనుడి పుత్రుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ఉత్తముడు, విష్ణుభక్తుడు. సహజంగా ఉండే దేవతా వైరంతో శుక్రాచార్యుని సహాయంతో విశ్వజిత్ యాగాన్ని నిర్వహిస్తాడు. అంటే విశ్వాన్ని జయించే శక్తి ఆ యాగం ద్వారా లభిస్తుంది. ఈ యాగం తర్వాత పొందిన శక్తితో అమరావతిపై దండెత్తుతాడు.
అప్పుడు ఇంద్రుడు బృహస్పతితో విచారించి ఇతన్ని మనం నిలువరించలేమని, ఇప్పుడున్న బలం మనకు సరిపోదని గ్రహించి అమరావతిని ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటాడు ఇంద్రుడు. సరేనని దేవతలు అమరావతిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. దేవజనని అయిన అతిథికి ఈ విషయం తెలిసి చాలా బాధపడుతుంది. తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి తన పుత్రులకు కలిగిన బాధ గురించి వివరిస్తుంది. అప్పుడు అతడు ఒక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. అది పయోవ్రతం. దీనిని ఉపదేశిస్తాడు. ఆ వ్రతానికి ఫలితంగా అతిథికి నారాయణుడు దర్శనమిచ్చి వరం కోరుకోమంటే తన పుత్రుల కష్టాన్ని తీర్చమంటుంది అతిథి. అందుకు నారాయణుడు స్వయంగా అతిథికి పుత్రునిగా జన్మిస్తానని అభయమిస్తాడు. ఆ తర్వాత వామనుడిగా అవతరిస్తాడు. బాలుడిగా పుట్టి ఉపనయన వయస్కుడిగా మారిపోతాడు. అంటే 7-8 సంవత్సరముల వయసు గలవాడిగా మారిపోతాడు. తల్లి బాగా సంతోషిస్తుంది. తర్వాత తండ్రి కశ్యపుడు ఉపనయనం చేస్తాడు. నర్మదా నది ఒడ్డున బలి యజ్ఞం చేస్తున్నాడు. ఎంతోమంది మునిజనులతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉంటాడు. ఆ సమయంలో వామనుడు ఇక్కడికి విచ్చేస్తాడు. వామనుడి తేజస్సును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బలిచక్రవర్తి వామనుడిని సముచితంగా సత్కరించి ఏం కావాలో కోరుకోమంటాడు. తను బ్రహ్మచారిని, నాకు ఏమీ అవసరం లేదని 3 అడుగుల నేల చాలు అంటాడు. వచ్చినవాడు సామాన్యుడు కాడు, మహావిష్ణువు అని హెచ్చరిస్తాడు దానవ గురువైన శుక్రాచార్యుడు. ఇవ్వవద్దు అంటాడు దానం. అందులకు బలి వచ్చినవాడు విష్ణువే అయినా కాకపోయినా మాట ఇచ్చాను, సంతోషంగా దానం ఇస్తాను అంటాడు. ప్రక్కనే ఉన్న భార్య వింధ్యావళిని దానపాత్రను తీసుకురమ్మంటాడు. వెంటనే దానపాత్రను జలమును తీసుకువస్తుంది వింధ్యావళి. జలమును పోస్తూ ఉండగా బలి వామనుడి పాదాలు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని సంతోషంగా చెబుతాడు. అప్పుడు వామనుడు ఇంతింతై వటుడింతైనట్లు భూమి ఆకాశములు ఒకటిగా పెరిగాడు. భూమి ఆకాశములు 2 అడుగులలో కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలి తన శిరస్సుపై మోపమంటాడు 3వ కాలును. అప్పుడు విష్ణుమూర్తి అవతారమైన వామనుడి రూపములో బలిని అనుగ్రహించాడు. బలిచక్రవర్తి ఇలా ఉద్ధరించబడ్డాడు. ఇలా ఎన్నో విష్ణుమూర్తి అవతారాలను వివరిస్తూ శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెబుతుంటాడు. ఇప్పటి వరకు అక్కడక్కడ కొంచెము కృష్ణుని గురించి చెబుతున్నావు, నాకు సంపూర్ణంగా కృష్ణుని చరిత్ర వినాలని ఉంది అని అడుగుతాడు. సరే అని శుకమహర్షి చెప్పనారంభించాడు. పూర్వము యదువంశంలో సూరసేనుడనే రాజు, అతని కొడుకు వసుదేవుడు. ఇంకొక వైపు ఉగ్రసేనుడు, దేవకుడు, 2 అన్నదమ్ములు. దేవకుని కూతురు దేవకీదేవి. ఈమెకు వసుదేవునకు వివాహం జరుగుతుంది. ఉగ్రసేనుడి కొడుకైన కంసుడు దేవకికి అన్నగారు అవుతాడు. పెళ్లి తర్వాత చెల్లెలు దేవకిని వసుదేవుని తనే స్వయంగా రథంలో తీసుకొని వెళతాడు. మార్గంలో ఆకాశవాణి హెచ్చరిస్తుంది. నీవు ఎవరినైతే తీసుకువెడుతున్నావో ఆమెకు కలిగే అష్టమ గర్భం నీకు మృత్యువు అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. వెంటనే కంసుడు దేవకీదేవిని రథం నుండి దించి చంపడానికి కత్తిరిస్తాడు, చంపేస్తానని. వెంటనే వసుదేవుడు శాంతంగా ఆలోచించు బావా, ఈమె అష్టమ గర్భం కదా నీకు మృత్యువు. మొదటి నుండి పుట్టిన ప్రతి శిశువును నీకే అప్పగిస్తాను, ఈమె వల్ల నీకు చావు లేదు కదా అని సర్ది చెప్తాడు. సరే అని దేవకిని వదిలిపెట్టి తర్వాత వాళ్ళ ఇద్దరిని ఇంటి దగ్గర క్షేమంగా దింపుతాడు. తర్వాత వసుదేవుడు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడికి అందించేవాడు. ఇలా 6గురిని చంపాడు. 7వ గర్భము వస్తుందనగా దేవకీదేవులను చెరసాలలో పెడతాడు.
7వ గర్భస్రావం అవుతుంది. 8వ గర్భం శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి సమయంలో నారాయణుడే శ్రీకృష్ణునిగా అవతరిస్తాడు. కృష్ణుడు పుట్టే సమయంలో నదులు నిండుగా ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. చల్లని గాలులు వీస్తున్నాయి. ఆకాశమంతా ప్రశాంతంగా ఉంటుంది. దివ్యమంగళ నాదాలు మ్రోగుతున్నాయి. అప్సరసలు ఆనంద తాండవం చేస్తున్నారు. పిల్లవాడు ప్రసవించగానే దేవకీ వసుదేవులు ఎంతో సంతోషించారు. వసుదేవునకు స్వామి సాక్షాత్కరించి తనను వ్రజభూమిలో పెట్టు, అక్కడ ఉన్న స్త్రీ శిశువును తీసుకొని ఇక్కడ ఉంచమన్నాడు. సరేనని వసుదేవుడు శిశువును తీసుకొని వెళ్ళే సమయంలో తనకున్న సంఖ్యలన్నీ విడిపోయాయి. కాపలా భటులు గాఢ నిద్రలోకి జారిపోయారు. క్రమంగా చెరసాల నుండి బయటకు వచ్చాడు. చిన్నగా వర్షం పడుతుంది. పిల్లవాడిని నెత్తిలో పెట్టుకొని అప్పుడు వెళుతున్నాడు. అప్పుడు ఆదిశేషుడు గొడుగుగా పట్టాడు. యమునా నది దాటి వ్రజభూమికి వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తుండగా యమునా నది సంతోషంతో దారి ఇచ్చింది. ఇప్పుడు వసుదేవుడు యమునా నదిలో మోకాలి మంటి నీటిలో నడుస్తూ వెడుతున్నాడు. అలా సునాయాసంగా యమునను దాటి వ్రజభూమిలో నందుని ఇంట యోగమాయ చేత అక్కడున్న కృష్ణుని అక్కడ చేర్చి అక్కడ ఆడ శిశువును తీసుకొని చెరసాలకు చేరాడు. శిశువును తీసుకొని దేవకి ఒక్కసారిగా ఏడుస్తుంది. అప్పుడు కాపలా వాళ్ళు మేల్కొంటారు. అప్పుడు కంసుడు వచ్చి పిల్లవాడు అనుకొని చేతిలో తీసుకుంటాడు. కానీ ఆడపిల్ల. ఆశ్చర్యపోతాడు. అయినా చంపుదామని నిశ్చయించుకుంటాడు. దేవకి ఎంతగానో ప్రాధేయపడుతుంది. మగపిల్లవాడు కాదు కదా అన్న, ఆడకూతురు కదా అని వేడుకుంటుంది. అయినా నిర్దయుడైన కంసుడు నేలకేసి కొడతాడు. వెంటనే యోగమాయ పైకెగిరి నిజరూపంలో అష్టభుజములతో సింహవాహిని అయి అమ్మవారు దర్శనమిస్తుంది. కోపంతో కంసుని, ఇప్పటి వరకు పుట్టిన శిశువులందరినీ చంపితివి, నిన్ను చంపడానికి వేరే చోట పెరుగుతున్నాడు అని అమ్మవారు అంతర్ధానమవుతుంది. తర్వాత దేవకి వసుదేవులను చెరసాల నుండి విడిచిపెడతాడు. ఇక్కడ వ్రజభూమిలో నందుని ఇంట కృష్ణుడు పుట్టాడని వ్రజభూమిలోని వారందరూ పండుగ జరుపుకున్నారు. నందుని ఇంటికి వచ్చి సంతోషంతో చూసి వెళుతున్నారు. కంసుడి రాజ్యంలో పూతన అనే రాక్షసిని పిలిచి అప్పుడే పుట్టిన చిన్నపిల్లలను సంవరించమని ఆదేశిస్తాడు కంసుడు. ఈ పూతన రాజ్యంలో అంతటా వెతికి అప్పుడే పుట్టిన పిల్లలందరినీ చంపుతూ వస్తుంది. చివరకు నందుని ఇంట శ్రీకృష్ణుని చూసింది. కామరూపిణి అయి ఒక గోపికలా మారి తొందరగా కృష్ణుని ఎత్తుకొని విషపూరితమైన స్తన్యాన్ని ఇస్తుంది. బాలకృష్ణుడు వచ్చింది రాక్షసి అని గ్రహించి పాలు త్రాగుతున్నట్టు నటిస్తూ పూతనను ప్రాణాలను పీల్చి చంపేస్తాడు. అప్పుడు నిజరూపంతో ఒక కొండ ఆకారంలో పడి చచ్చిపోతుంది పూతన. వెంటనే యశోద వచ్చి పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటుంది. నందుడు తన అనుచరులతో వచ్చి పూతన యొక్క పెద్ద శరీరంను బయట ఉండడం చూసి దానిని ముక్కలుగా చేసి కాల్చి వేస్తారు. ఇలా బాలకృష్ణుని చేతిలో చావడం వలన పూతన మోక్షాన్ని పొందుతుంది. ఇట్లా అనేక మంది రాక్షసులను తృణావర్తుడు, శకటాసురుడు మొదలగు వారందరినీ సంహరిస్తాడు. ఒకానొక రోజు గర్గమహాముని నందుని ఇంటికి వచ్చి కృష్ణునికి నామకరణోత్సవం జరిపి కృష్ణుడు అని పేరు పెడతాడు. నీలమేఘ వర్ణంలో ఉండటం వలన కృష్ణ అనే పేరు పెట్టాడు. అక్కడే ఉన్న రోహిణీ పుత్రుడికి బలరాముడని పేరు పెడతాడు. గర్గ మహర్షి నందునితో కృష్ణ ఒక్కటే కాదు, అతడు చేసే పనుల వల్ల అనేక నామాలతో పిలువబడతాడని వివరిస్తాడు. ఒకనాడు బలరాముడు తోటి మిత్రులు కలిసి యశోదతో మన్ను తింటున్నాడని చెబితే అప్పుడు కృష్ణుని చెవి పట్టుకొని నోరు తెరవమంటుంది. అప్పుడు నోరు తెరిచి యశోదమ్మకు 14 లోకాలు చూపిస్తాడు. అలాగే ఒకరోజు ఇరుగు పొరుగు వారు చాడీలు భరించలేక
కృష్ణుని ఒక రోటికి బంధిస్తుంది. ఆ తర్వాత ఇంట్లో పని చేసుకుంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఆ రోటిని మెల్లగా దొర్లించి పెరటిలో ఉన్న 2 మద్ది చెట్లను మధ్య నుండి దూరిపోతాడు. వెంటనే ఆ మద్ది చెట్లు పెకలించబడతాయి. అందులో నుండి 2 మహామూర్తులు వెలికి వస్తారు. కుబేరుని పుత్రులైన నలకూబర, మణిగ్రీవులు. వారు స్వామివారికి నమస్కరించి వారి లోకాలకు వెళ్ళిపోతారు. తర్వాత నందుడు, యశోద వచ్చి కృష్ణుని కట్లు విప్పి ఎంతో కంగారుగా కృష్ణుని దగ్గరకు తీసుకుంటారు. ఇలా కృష్ణుడికి ఏదో ఒక ఆపద వస్తూ ఉండడంతో బ్రజభూమిలోని వారందరూ ఊరు విడిచి బృందావనంలోకి వెళ్ళి నివసిద్దామనుకున్నారు. ఊరిలోని వారందరూ వర్షాలు బాగా పడి పంటలు బాగా పండడం వలన ఇంద్రయాగం చేద్దామని కృష్ణుని కోరుకుంటారు. విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుడిని చూసి ఇంద్రుడు తాను దేవతలకు అధిపతినని, భూమిపైనున్న కృష్ణుని చులకనగా చూస్తాడు. కృష్ణుడు ఈ విషయం గ్రహించి ఇంద్రుని గర్వం అణచదలుస్తాడు. ఇంద్రుని యాగం ఎందుకులే, మనకు ప్రకృతి సహాయంతో గోవర్ధనగిరిపై అన్నీ దొరుకుతున్నాయి కదా, కాబట్టి గోవర్ధనగిరి పూజ చేద్దామంటాడు. ఆ ప్రజలు అలాగే అని గోవర్ధనగిరి పూజ చేసి హవిస్సులు సమర్పిస్తారు. కృష్ణుడే గిరి రూపంలో తానే స్వీకరిస్తాడు. ఈ విషయం తెలిసి ఇంద్రుడు కుపితుడై బృందావనంలో నిరంతరం వర్షం పడునట్లు వరుణుడిని ఆదేశిస్తాడు. ఆ వర్షానికి తాళలేక కృష్ణ కృష్ణ అని గోపాలకులందరూ దీనంగా వేడుకుంటారు. మీరెవ్వరూ చింతించవద్దు అని చెప్పి గోవర్ధన పర్వతాన్ని తన చేత్తో పెకలించి పైకి లేపి అరచేత్తో ఎత్తి పట్టుకుంటాడు. బాలున్నని మీరెవ్వరు సందేహించవద్దు, అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తాడు. అప్పుడు అందరూ కృష్ణుని వద్దకు చేరుకుంటారు. భువనాలన్నీ పైన పడ్డా సరే మీరు భయపడవద్దు అని అభయమిస్తాడు. ఇలా 7 రాత్రులు 7 పగలు గడిచిపోతాయి. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఏమిటి వింత అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ కృష్ణుడు ఎవరో కాదయ్యా, మహావిష్ణువే అని వివరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు భయపడి బ్రహ్మను తన తక్షణ కర్తవ్యం ఏమిటని అడుగుతాడు. బ్రహ్మ ఇంద్రుణ్ణి నీవు ఏమీ చింతించకు, కృష్ణుని వద్దకు వెళ్ళి శరణు వేడుము, అనుగ్రహిస్తాడు అని చెబుతాడు. ఇంద్రుడే స్వయముగా కృష్ణుని వద్దకు వచ్చి తనను మన్నించమని వేడుకుంటాడు. కృష్ణుడి మందహాసముతో ఇంద్రుని క్షమిస్తాడు. ఇంద్రుడు సచీదేవి కలిసి కృష్ణుని పాదాలు కడిగి కృష్ణుడి ఆశీస్సులతో అమరావతికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోవర్ధనగిరిని యథాస్థానంలో ఉంచుతాడు. కంసుని ఆదేశంతో పూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇలా ఎంతోమంది రాక్షసులు కృష్ణుని చేతిలో హతమయ్యారు. చివరగా కేశిని అనే రాక్షసిని కూడా పంపిస్తాడు. ఆ రాక్షసిని కూడా శ్రీకృష్ణుడు హతమారుస్తాడు. కంసుడికి ఇక ఏం చేయాలో తోచదు. వంచనతో ఒక ధనుర్యాగం తలబెడతాడు. యాదవుల బంధువైన అక్రూరుని పిలుస్తాడు. ఇతడు సహజంగానే కృష్ణుని భక్తుడు. ఇతన్ని పిలిచి నేను ధనుర్యాగమనే యాగాన్ని చేస్తున్నాను. శ్రీకృష్ణుడు నా మేనల్లుడని ఇప్పుడే తెలిసింది. నందుడు కూడా తన సామంతుడే. మేనమామ పిలుస్తున్నట్టుగా కృష్ణుని తీసుకురమ్మని అక్రూరునితో చెప్పి పంపిస్తాడు. తర్వాత దేవకి వసుదేవుల వద్దకు వెళ్ళి తనను మీరు వంచారని కోపంతో మరల చెరసాలలో బంధిస్తాడు. అక్రూరుడు కంసుని యొక్క దుర్బుద్ధిని తెలుసుకుంటాడు. అయినా సరే తన ఆరాధ్య దైవం అయిన శ్రీకృష్ణుని వద్దకు పోతున్నందుకు సంతోషిస్తాడు. తిన్నగా బృందావనం వెళ్ళి కృష్ణుడు, బలరాముడు ఉన్న చోటికి వెళతాడు. కృష్ణుని పాదాలపై పడి కంసుని యొక్క ఆహ్వానాన్ని, దుర్బుద్ధిని రెండింటినీ వివరిస్తాడు. కృష్ణుడు అక్రూరుని ప్రేమతో ఆదరించి అక్కున చేర్చుకుంటాడు. అక్రూరుడు తన జన్మ ధన్యమైనదని భావిస్తాడు. తర్వాత రోజు అక్రూరుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు రథంపై బయలుదేరుతారు. నందుడు కూడా సకల జనుల పరివారంతో బయలుదేరుతాడు. మధురా నగరికి చేరుకున్నారు. అక్రూరుని ఇంటికి వెళ్ళమంటాడు. అందులకు అక్రూరుడు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి తనను కృతార్థుడిని చేయమంటాడు.
వచ్చిన పని పూర్తి అయిన తర్వాత నీ ఆతిథ్యం తప్పక స్వీకరిస్తానంటాడు. అక్రూరుడు చాలా అదృష్టవంతుడు. కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకువస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక నది వద్ద సంధ్యావందనం చేసుకుంటానంటాడు. సరేనంటాడు కృష్ణుడు. అక్రూరుడు నదిలో దిగి ఒక మునుగు మునిగి పైకి లేచేసరికి నదిలో కృష్ణుడు బలరాముడు కనబడతాడు. ఒడ్డున చూస్తే అక్కడా కనబడతారు. అప్పుడు అక్రూరుడు సంతోషంతో స్వామివారిని చూసేసరికి శంఖ చక్ర గదలతో దర్శనమిస్తాడు. అప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తియే అని గ్రహిస్తాడు అక్రూరుడు. కంసుని వల్ల కృష్ణ బలరాములకు ఏ భయము లేదు అని నిశ్చింతగా ఉంటాడు. ఇప్పుడు మధురా నగరి వీధిలో స్వామి నడుస్తూ ఉన్నాడు. దారిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక చాకలివాడు కంసుని బట్టలు తీసుకొని వెడుతున్నాడు. కృష్ణుడు వాణ్ణి ఆపి ఏమిటి మూట అని అడుగుతాడు. ఇవి కంసరాజుకు చెందిన వస్త్రాలు, మీరు గోపకులు, మీకు అనవసరం అని పెడుసుగా సమాధానమిస్తాడు. వెంటనే వాడి తలపై ఒక్కటి కొడతాడు. వాడిలో ఉన్న అసుర ప్రవృత్తి తొలగిపోతుంది. వెంటనే ఆ వస్త్రాలు ధరించి రాచమార్గంలో వెడుతూ ఉంటారు. దారిలో ఒక పూలు అమ్మేవాడు కృష్ణుని యొక్క లీలలను గూర్చి విని కృష్ణునికి భక్తుడై రోజు కృష్ణుని పటానికి మాల వేసి మ్రొక్కి పూలు అమ్మటానికి వెళ్ళేవాడు. ఇలాంటి భక్తుడిని కృష్ణుడు ఉద్ధరించాలనుకుంటాడు. అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పిలుస్తాడు. తలుపులు తీయగానే స్వామివారిని చూసి ఆశ్చర్యపోయి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఉచితాసనంపై కూర్చోబెట్టి తను కట్టిన మాలలలో మంచివి తీసి స్వామివారి మెడలో వేసి పరమానందం పొందుతాడు. కృష్ణుడు అతన్ని అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. కృష్ణుణ్ణి 3 వరాలు కోరుకుంటాడు. 1. కృష్ణుని అందే ఎల్లకాలం భక్తి ఉండేటట్లు వరం ఇమ్మని అడుగుతాడు. 2. విశ్వం అంతటా కృష్ణుణ్ణే దర్శించేటట్లు అడుగుతాడు. 3. కృష్ణుని భక్తులతో సాంగత్యం స్నేహం కావాలంటూ కోరుకుంటాడు. సరే అని ఆశీర్వదించి పెడతాడు. దారిలో ఒక నేతగాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నేతగాడు కూడా కృష్ణుని భక్తుడే. దూరం నుండే స్వామివారిని చూసి గబగబ తాను నేసిన దాంట్లో ఒక మంచి వస్త్రాన్ని తీసుకొని కృష్ణునికి సమర్పిస్తాడు. అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి కదులుతాడు. స్వామి అలా వెడుతూ ఉంటే ఒక గూని ఆవిడ వస్తుంది. ఆవిడ కుబ్జ. కంసుని దగ్గరకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతుంది. ఇప్పుడు ఈ కృష్ణుణ్ణి చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడు, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వాడికి ఇవ్వాలి అని రాక్షసుడైన ఆ కంసుడికి ఇవ్వవలసి వచ్చినందుకు కుబ్జ బాధపడుతుంది. ఈలోగా కృష్ణుడు కుబ్జ దగ్గరికి వచ్చి ఏం సుందరి బాగున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ గూని స్వామి నీవు చాలా అందంగా ఉన్నావు, నన్ను ఇలా వెక్కిరించదగునా అంటూ బాధపడుతుంది. అప్పుడు స్వామివారు సరే ఈ సుగంధ ద్రవ్యాలు నేను పూసుకుంటాను అంటాడు. అప్పుడు కుబ్జ తన మనసులో స్వామివారికి ఇవ్వాలని ఉంది కాబట్టి తనే స్వయంగా స్వామివారికి పూస్తుంది. అప్పుడు స్వామి కుబ్జ పాదంపై కాలు మోపి ఆమె గజవను పైకెత్తుతాడు. వెంటనే తన గూని పోయి అందమైన స్త్రీగా మారుతుంది. ఇలా ఒక కుబ్జను తన అంగవైకల్యాన్ని తొలగించి అనుగ్రహిస్తాడు. అలా రాచమార్గంలో వెడుతూ ఉంటే స్వాగతం నెపంతో తన పైకి ఏనుగును పంపిస్తాడు తొక్కి చంపమని. కంసుడు పంపిన ఒక ఏనుగును చంపి యాగశాలకు వెడుతూ ఉంటే చానౌర ముష్టికులు అనే మల్లయోధులను నియమించాడు. వారిద్దరిని కూడా చంపాడు. ఎప్పుడైతే వారిద్దరిని చంపాడో కంసుడే స్వయంగా కృష్ణుని చంపడానికి వస్తాడు. అప్పుడు కృష్ణుడు కంసుని సంహరించి తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను విడిపించి వారి పాదాలకు నమస్కరిస్తాడు. బలరామకృష్ణులు వారి దగ్గరకు తీసుకొని దేవకీదేవులు ఎంతగానో సంతోషిస్తారు. ఉగ్రసేవుణ్ణి రాజుగా చేసి తన తల్లిదండ్రులను ఇలా తరింపజేస్తాడు. కంసుడు చనిపోయిన తర్వాత
కంసుడి భార్యలు హస్తి, ప్రాప్తి అను 2 భార్యలున్నారు. కంసుడు చనిపోయిన తర్వాత తండ్రి జరాసంధుడి వద్దకు వెళ్ళి వాళ్ళు విలపిస్తారు. తన కూతుర్ల వైతవ్యానికి కారణమైన కృష్ణునిపై ద్వేషం పెంచుకుని కృష్ణుని తుదమిట్టించాలనుకుంటాడు. అయితే కృష్ణుని చంపడానికి బలం సరిపోదని శత్రురాజులందరినీ కూడగట్టుకొని కొన్ని అక్షౌణిల సేనతో సమకూర్చుకుంటాడు. ఎన్నిసార్లు కృష్ణునిపై దండెత్తి కృష్ణుని దాటికి నిలవలేక పలాయనం చేస్తూ ఉంటాడు. అప్పుడు బలరాముడు జరాసంధుని బంధిస్తానంటాడు. కృష్ణుడు వద్దని ఆపుతాడు. బలరాముడు ఎందుకు వద్దు అంటాడు. వీడు దుష్టరాజులందరినీ తన వద్దకు బాసటగా పోగు తీసుకొని వస్తాడు. మనం ఒక్కొక్కరిని వెతుక్కుంటూ దుష్ట సంహారం చేయవలసిన పని ఉండదు. వీణ్ణి విడిచిపెట్టు అంటాడు. సరేనంటాడు బలరాముడు. జరాసంధుని విడిచిపెడతాడు. ఈ జరాసంధుడు అందరు రాజులను జమ చేయడం, కృష్ణునిపై దండెత్తడం, ఇలా కృష్ణుని చేతిలో తన్నులు తినడం, దుష్టరాజులందరూ చనిపోవడం, ఇలా 17 సార్లు దండెత్తుతాడు. కృష్ణుడు ఉన్న చోటనే ఉండి దుష్టరాజులందరినీ సంహరిస్తాడు. తన చిన్నతనములో మధురా నగరిలో వసుదేవుడు ఉపనయనము చేసి సాందీపుని వద్దకు గురుకులానికి విద్యాభ్యాసం కొరకు పంపిస్తాడు. అతని వద్ద కొద్ది సమయంలోనే 64 విద్యలు 64 రోజులలో నేర్చుకుంటారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత గురువు వద్దకు వెళ్ళి గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటావు అని అడుగుతారు. అప్పుడు సాందీపుడికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొని వస్తుంది. తన కొడుకు గుర్తుకు వచ్చాడు. ఒకప్పుడు స్నానానికని సముద్రానికి వెళ్ళి పంచజనుడనే రాక్షసుని చేత సంవరించబడ్డాడు. తన కొడుకు బ్రతికి వస్తే బాగుండునని మనస్సులోనే అనుకుంటాడు. కానీ ఇది ప్రకృతి విరుద్ధము, ఇలాంటి కోరిక కోరకూడదు అనుకుంటాడు. కానీ గురువుగారి మనస్సు తెలిసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తాడు. తిన్నగా పంచజనుడనే రాక్షసుని వద్దకు వెళ్ళి పంచజన్యుడు నత్త రూపంలో ఉన్న రాక్షసుడు. వానిని సంవరించి వాడి వద్ద ఉన్న పాంచజన్యం అనే శంఖమును తీసుకుంటాడు. దానిని పూరించుకుంటూ యముడి రాజధాని అయిన సంయమనీపురానికి వెళ్తాడు. ఆ శంఖనాదం విష్ణుమూర్తిదే అని గ్రహిస్తాడు యముడు. పరుగున వచ్చి నారాయణ ఏం చేయమంటావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు మా గురువుగారి పుత్రుని తీసుకురమ్మంటాడు. వెంటనే తీసుకువస్తాడు. గురుపుత్రునితో వచ్చి గురువుగారికి గురుపుత్రుని అప్పగిస్తాడు. ఇలా గురువుగారి ఆశీర్వాదం తీసుకొని మధురకు వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు నారదుడు కాలయవనుడి దగ్గరకు వెళ్తాడు. ఈ కాలయవనుడు యవన దేశానికి రాజు, దుర్మార్గుడు. ఇతను వద్దకు వెళ్ళి కృష్ణుని గురించి విన్నావా? దేశంలో అందరూ రాజులు కృష్ణుని గురించే మాట్లాడుకుంటున్నారు అంటాడు. నీవు పెద్ద వీరుడు అని అంటావు, కృష్ణుని జయించు చూద్దాము అంటాడు. సరే అని కొన్ని కోట్ల మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి మధురా నగరి చుట్టూ మోహరిస్తాడు. అప్పుడు కృష్ణుడు బాగా ఆలోచించి విశ్వకర్మను పిలుస్తాడు. క్షణాల్లో విశ్వకర్మ కృష్ణుని ముందు నిలబడి ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. రాత్రికి రాత్రే ఒక చక్కటి నగరాన్ని నిర్మించమంటాడు. సరేనంటాడు. అప్పుడే దేవశిల్పిని పిలుస్తాడు. స్వామి ఆదేశానుసారం 12 యోజనాల పొడుగు 12 యోజనాల వెడల్పు కలిగిన దివ్య నగరాన్ని నిర్మిస్తాడు. అది ద్వారక. స్వామివారి యోగశక్తితో మధురా నగరి వాసులందరినీ ద్వారకకు తరలిస్తాడు. మధురా వాసులందరూ నిద్రలో ఉన్నట్టుగానే ద్వారకకు చేరిపోతారు. ఇప్పుడు కృష్ణుడు కాలయవనుడి ముందుకు వచ్చి పారిపోతున్నట్టుగా నటించాడు. కాలయవనుడు వెంబడించాడు. తిన్నగా కృష్ణుడు ఒక గుహలోకి దూరిపోయి అంతర్ధానమవుతాడు. అక్కడ ఒక మహాత్ముడు నిద్రిస్తున్నాడు. అతడు తేజోమయమైన ఋషి. అప్పుడు కాలయవనుడు కృష్ణుడే తనను వంచన చేసి పడుకున్నాడు అనుకొని లేరా అని మదమెక్కిన వాడై కాలితో తన్నుతాడు. ఋషి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కాలయవనుని ఋషి చూపులతో భస్మం చేస్తాడు. ఆ ఋషి ఎవరంటే ముచుకుందుడు. ఈ ముచుకుందుడు మాంధాత చక్రవర్తి యొక్క పుత్రుడు.
ఈ మాందాత శ్రీరాముని వంశం వాడు, సూర్యవంశం వాడు. అయితే ఈ ముచుకుందుడు ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో దేవతలకు సహాయపడ్డాడు. అందుకు దేవతలు ముచుకుందుణ్ణి ఏం కావాలో కోరుకోమంటాడు. అందుకు ముచుకుందుడు మోక్షాన్ని ఇవ్వమంటాడు. అది మేము ఇవ్వలేము, వేరే ఏదైనా కోరుకోమంటాడు. నాకు మోక్షం వచ్చే వరకు ఈ గుహలో నిద్రించేటట్లు అనుగ్రహించమంటాడు. సరే అనుగ్రహిస్తారు. అప్పటి నుండి పరమాత్మని ధ్యానిస్తూ గుహలోనే సమాధి స్థితిలో నిద్రిస్తుంటాడు. ఇలా చాలా కాలంగా సమాధి స్థితిలో నిద్రిస్తుండడం వల్ల ఆయన హఠాత్తుగా కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉంటే ఎవరైనా భస్మం అయిపోతారు. కృష్ణుని చేతిలో కాలయవనుడికి చావు లేదు కాబట్టి ముచుకుందుణ్ణి ఉద్ధరించడానికి, కాలయవనుడిని చంపడానికి ఇలా పథకం వేసి ముచుకుందుడు కళ్ళు తెరిచే సమయానికి కాలయవనుడు అక్కడ ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు కాలయవనుడు చచ్చాక ముచుకుందునికి కృష్ణుడు ప్రత్యక్షమై వచ్చే జన్మలో నీకు మోక్షం లభిస్తుందని, అప్పటి వరకు బదరికా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండమంటాడు. కృష్ణుడు తర్వాత ద్వారక చేరుకుంటాడు అని శుకమహామునీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు కృష్ణుని లీలను వివరిస్తుంటే పరీక్షిత్ మహారాజు రుక్మిణీ కళ్యాణం గురించి విస్తారంగా చెప్పమని కోరుతాడు. సరేనని ముని చెబుతున్నాడు. విదర్భను ఏలే రాజు భీష్మకుడు. అతనికి 5 పుత్రులు, 1 కూతురు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి. చివరగా కూతురు రుక్మిణి. ఈమె లక్ష్మీదేవి అంశ. నారాయణుడి అంశ శ్రీకృష్ణుడు. దేశంలోని ప్రజలు, రాజులు, సామంతులు ఎవ్వరి నోట విన్నా శ్రీకృష్ణుని లీలలే చెప్పుకుంటున్నారు. బాల్యం నుండే రుక్మిణీదేవి శ్రీకృష్ణుని లీలలను గూర్చి విని, అతని మంచితనాన్ని తెలుసుకొని, అతని గురించే వినడం వల్ల, అతని లీలలను తెలుసుకోవడం వల్ల అతడే భర్తగా అయితే బాగుండును అనుకుంటుంది. ఇక అతన్నే ఆరాధిస్తుంది. తండ్రి కూడా కృష్ణునికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటాడు. కానీ పెద్ద కొడుకు రుక్మి అడ్డుపడతాడు. రుక్మి మిత్రుడైన శిశుపాలునికిచ్చి పెళ్లి చేద్దామంటాడు. కాదనలేకపోతాడు తండ్రి. శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయిస్తారు. రుక్మిణి మనసారా కృష్ణునే వరించింది. ఏం చేయాలో అర్థం కాదు. తన వైపు మాట్లాడడానికి ఎవరూ లేరు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. తన ఇంటికి వచ్చే వేద పండితులలో ఒకరిని ఆశ్రయిస్తుంది. పేరు అగ్నిజోతనుడు. ఇతని వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వే నాకు దిక్కు. ద్వారకకు వెళ్ళి కృష్ణుని కలిసి ఇక్కడి పరిస్థితులు వివరించు. నేను కృష్ణుణ్ణి వలచానని చెప్పు. నన్ను స్వీకరించాలని ప్రార్థిస్తున్నానని చెప్పు. ఎలా తీసుకొని పోవాలో ప్రణాళిక కూడా చెప్పి పంపిందని చెప్పు. ఈ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి కాబట్టి చక్కగా స్వాగతం పలికాడు. బ్రాహ్మణుడికి సాదరంగా ఆహ్వానించాడు. వేద పండితుడు కాబట్టి పాదాలు కడిగి ఉచితాసనంపై కూర్చోబెట్టి ఎక్కడి నుండి వస్తున్నావని అడిగాడు. అందులోకి ఆ బ్రాహ్మణుడు, విదర్భ దేశం నుండి వస్తున్నాను. మా రాజపుత్రి రుక్మిణీదేవి మిమ్మలను వరించినది. ఆమె సందేశము మీకు వినిపించడానికి వచ్చాను. ఎవరి గుణాలు చెవిన పడితే పాపాలు పోతాయో, ఎవరి రూపము చూస్తే ఇంద్రియాలు పరమానందం చెందుతాయో, ఎవరి పేరు వింటే జన్మ ధన్యమైపోతుందో, అలాంటి మీ యందు నా మనస్సు నిలిచియున్నది. నీవు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. నన్ను అనుగ్రహించు. నేను నీ దానను, నేను నీ సొమ్మును. నన్ను శిశుపాలుడికిచ్చి చేస్తానని నిర్ణయించారు కాబట్టి నన్ను స్వీకరించు అని వేడుకుంటుంది అని ఆ బ్రాహ్మణుడు సవివరంగా వివరించాడు. ఎలా తీసుకువెళ్లాలో కూడా వివరించింది. తన వంశంలో ఒక ఆచారం ఉంది. పెళ్లికి ముందు గౌరీ పూజ కోసం అమ్మవారిని పూజిస్తాము. అందుకు శివాలయం వెళతాము. అప్పుడు నేను అక్కడికి వస్తాను. తిరిగి వచ్చేటప్పుడు నన్ను రథములో తీసుకొని పో.
అని చెప్పమంది అని చెప్పి బ్రాహ్మణుడు ఇప్పుడు తన మనసులోని మాట చెప్పనారంభించాడు. స్వామి, ఇప్పుడు నిన్ను చూశాక నాకు ఏమనిపిస్తుందంటే, మా తల్లి రుక్మిణీదేవి కోసమే నీవు పుట్టావు, నీకోసమే మా రుక్మిణీదేవి పుట్టింది. నా గురువుల మీద ఆన, మీ ఇద్దరి పెళ్ళి జరిగి తీరుతుంది అని కృష్ణుడితో స్వామి మీరు తొందరగా బయలుదేరండి, ఇది నా కోరిక అన్నాడు. స్వామి మందహాసం చేసి, నీవు చింతించకు, విదర్భకు వచ్చి రుక్మిణిని తీసుకొని వస్తా, ఎవరైనా ఎదురు వస్తే వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు. వెంటనే దారకుణ్ణి రథము సిద్ధం చేయమన్నాడు. వచ్చిన బ్రాహ్మణుణ్ణి ఆ దివ్యరథంపై ఎక్కించుకొని బయలుదేరాడు. విదర్భలో అమ్మవారు ఆందోళన పడుతుంది. ముహూర్తం దగ్గరకు వస్తుంది. పరమాత్మ నుండి కబురు రాలేదు. మనసులో దుఃఖం పెరుగుతుంది. అంతవరకు ఆమెను పెళ్లి కూతురుగా అలంకరిస్తున్నారు ముత్తైదువలు. ఆమె మనసులో పరిపరి విధముల ఆందోళన చెందుతుంది. బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళెనో లేదు. ఇది విని శ్రీకృష్ణుడు తప్పుగా తలచెను. ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదు, గౌరీదేవి నన్ను కరుణిస్తుందో లేదు, నా భాగ్యము ఎలా ఉందో అని అనుకుంటూ ఉండగా ఈలోగా కృష్ణుడు రథము ఆపి బ్రాహ్మణుడిని పంపించాడు. ఎప్పుడైతే రథం ఆగిందో రుక్మిణి తండ్రి భీష్మకుడు వచ్చి సాదరంగా కృష్ణుని ఆహ్వానించాడు. పెండ్లికి అందరినీ పిలిచినట్టుగా కృష్ణుణ్ణి కూడా పిలిచాడనుకుంటాడు. విడిది ఏర్పాటు చేస్తాడు. రుక్మిణి బ్రాహ్మణుడిని ఎప్పుడైతే చూస్తుందో వెంటనే బ్రాహ్మణుడి వద్దకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అమ్మ, సంతోషం, నీ గుణగణాలను మెచ్చాడు, తీసుకొని పోవడానికి వచ్చాడు. అమ్మ, నాకు ఎన్నో సంభారాలు ఇచ్చాడు. సురాసురులు అడ్డు వచ్చినను నిన్ను రాక్షస వివాహమున కొనిపోగలడు అని అభయమిచ్చాడు. ఆ వార్త విని సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చింది. నా ప్రాణాలను నిలబెట్టిన నీకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలను అని అంజలి ఘటించి నమస్కరించింది. ఇప్పుడు సంతోషంతో కులదేవత గౌరీ పూజకై ఉత్సాహముగా బయలుదేరింది. మహారాజ కుమార్తె కాబట్టి రాజలాంఛనాలతో ముత్తైదువులతో రథంపై బయలుదేరింది. శివునితో ఉన్న గౌరీదేవిని పూజించింది. గౌరీదేవితో, అమ్మ, నమ్మితి నా మనస్సులో సనాతనులైన ఉమామహేషులైన మిమ్ములను పురాణ దంపతులు మా ఇంటి విలవేల్పులుగా నమ్మాము. హరిని పతిజేయుము అని ప్రార్థించింది. మిమ్ములను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా అని పరిపరి విధములుగా ప్రార్థించింది. బ్రాహ్మణ ముత్తైదువులు ఆశీర్వదించారు. అనంతరం బయటకు వచ్చింది. చెలికత్తెలు పరివారముతో మెల్లిగా నడుస్తుంది. కృష్ణుడున్న రథం వద్దకు వచ్చింది. జగన్మోహనాకారుడైన స్వామిని చూసి దిగ్భ్రాంతికి లోనైంది. కృష్ణుడు రథం దిగి రుక్మిణిని చేయి పట్టుకొని రథం ఎక్కించి పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. ధారకుడు రథాన్ని కదిలించాడు. రాజులందరూ తేరుకునే లోపే రథం చాలా దూరం వెళ్ళింది. రాజులందరినీ బలరాముడు మరియు కొందరు యాదవ వీరులు నిలువరించారు. నా భార్యను ఎత్తుకుపోతున్నాడు అంటూ శిశుపాలుడు వెంబడించేసరికి జరాసంధుడు ఆపాడు. ఎందుకంటే కృష్ణుని దెబ్బలు రుచి చూసినవాడు జరాసంధుడు. ఇలా శిశుపాలుడు, జరాసంధుడు వెనుదిరిగారు. రుక్మి మాత్రం కోపంతో రథంపై వెంబడించి కృష్ణుణ్ణి పరుష మాటలతో ఆగు ఆగు అంటూ వెంబడిస్తాడు. కృష్ణుడికి కోపం వస్తుంది. కొన్ని బాణాలతో రుక్మిణి రథాన్ని ముక్కలు చేస్తాడు. సారథిని దెబ్బతీస్తాడు. గుర్రాలు చతికిలబడ్డాయి. కిరీటము నేలపై పడిపోయింది. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ఇప్పుడు రుక్మిణి తలదించుకొని నిలబడ్డాడు. రుక్మి జుట్టు పట్టుకొని వెంటనే కత్తి తీస్తాడు కృష్ణుడు. అప్పుడు రుక్మిణి కృష్ణుని పాదాలు పట్టుకొని, మా అన్నయ్య తప్పు చేశాడు, కానీ మా తల్లిదండ్రులకు పుత్రశోకం వస్తుంది, అందుకని క్షమించి విడిచిపెట్టమంటుంది. సరేనంటూ విడిచిపెడతాడు. బావా, రమ్ము అంటూ దగ్గరగా పిలిచి తల మీసం
గడ్డం సగం సగంగా తీసి వెళ్ళిపో అంటాడు. ఇది మరణదండనతో సమానం. తర్వాత రుక్మిణీదేవి సహితంగా ద్వారక చేరుకున్నాడు. అప్పటికే ద్వారక అంతా ముస్తాబు చేశారు ద్వారకావాసులు. ద్వారకావాసులకు ఒక నమ్మకం, కృష్ణుడు వెళ్ళాడంటే సాధించుకు వస్తాడని. కళ్యాణ మండపం సిద్ధం చేశారు. గర్గమహాముని పురోహితుడుగా దేవతలందరూ లక్ష్మీనారాయణులైన కృష్ణుడు రుక్మిణి వివాహ మహోత్సవానికి ద్వారక విచ్చేశారు. అనేక మంది రాజులు కూడా వచ్చారు. రుక్మిణి తల్లిదండ్రులు కూడా విచ్చేశారు. రుక్మిణి కృష్ణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది కృష్ణ కళ్యాణ ఘట్టం అంటూ శుకమహాముని పరీక్షిన్ మహారాజుకు సవివరంగా 7 రోజులు కృష్ణుని లీలలో ఆయన చేసిన ధర్మ సంస్థాపనలు సవివరంగా విని, ఇప్పుడు పరీక్షిన్ మహారాజు నిర్మలమైన మనస్సుతో భగవంతునిపై నమ్మకంతో, ఇప్పుడు నన్ను తక్షకుడు చంపడు, ఎందుకంటే తక్షకుడు నా శరీరాన్ని మాత్రమే చంపుతాడు, కానీ నా యొక్క ఆత్మను కాదు కదా. ఇప్పుడు నా మనస్సు ఆత్మ అన్నీ నారాయణుడిపైనే ఉన్నాయి అంటూ బదులిస్తాడు. ఇలా ఈ భాగవత కథను ముగిస్తూ ఉంటాడు. ఇది చదివిన ముక్తి పొందుతారు అని చెబుతాడు. స్వస్తి.